ఈరోజు రవీంద్ర భారతిలో సూపర్ ఉమెన్ అవార్డ్స్ అనే ఫంక్షన్లో ఉన్నాము. దీన్ని నీరజ గారు, లయన్ మిరియం బాబు గారు సంయుక్తంగా సర్వీస్ చేసినటువంటి ఉమెన్ అందరికీ డిఫరెంట్ కేటగిరీస్ ఉమెన్ని సెలెక్ట్ చేసి ప్రతి ఉమెన్ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను సేవారత్న అవార్డు ఈరోజు తీసుకున్నాను. దీనికి చీఫ్ గెస్ట్గా మనకి ఈటెల రాజేంద్ర గారు ఇచ్చేశారు. ఈటెల రాజేంద్ర గారి చేతుల మీదుగా నేను ఇప్పుడు 3వ అవార్డుని ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ అవార్డ్స్ ఇలా తీసుకోవడం వల్ల ఉమెన్ ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క సర్వీసెస్ని సొసైటీకి ఉపయోగించాలని, ఆ విధంగా చేయటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. మై నేమ్ ఈజ్ పద్మిని నాగులపల్లి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. సో ఆల్ గర్ల్స్ అండ్ అందరూ కూడా ఇక్కడ చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఉమెన్ యొక్క ప్రతిభను గుర్తించడం వల్ల ఉమెన్ ఇంకా సొసైటీలో రాజకీయ రంగంలో అవ్వచ్చు, సినీ రంగంలో అవ్వచ్చు, అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలోనే కావచ్చు, వివిధ టాలెంటెడ్ క్రియేటివ్ వరల్డ్లో ఎంచుకొని వాళ్ళు ఇంకా మీదకి వెళ్ళి దేశానికి మరింత సేవలను అందించే విధంగా ఈ సూపర్ మోడల్ అవార్డ్స్ అనేవి ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. ఎత్ర నార్యస్తు పుత్తంతే రమంతే తత్రదేవత అని ఎక్కడ స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, ఏ సమాజం స్త్రీమూర్తికి నీరాజనం పడుతుందో ఆ సమాజం సస్యశ్యామలంగా వెలిగే అవకాశం ఉంది. గౌరవ పెద్దలు మిరియం బాబు గారి నాయకత్వంలో ఇవాళ నీరజారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో అత్యద్భుతంగా నేను ఎన్నో కార్యక్రమాలు చూసా, కానీ ఇంతమంది మహిళా శక్తులు మా చెల్లెళ్ళు అక్కలు రావటం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు సముచితమైనటువంటి గౌరవం దక్కినాడే సమాజం పరిడవిల్లే అవకాశం ఉంది. అలాంటి మహిళా శక్తిని ఆరాధించినటువంటి ఈ ఆర్గనైజేషను, మరీ ముఖ్యంగా వికలాంగుల సేవలో తరించేటువంటి గౌరవ పెద్దలు మిరియం బాబు గారిని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి మేధావులందరినీ, చిరంజీవి నీరాజని అభినందిస్తూ, మా గురువు గారిని అభినందిస్తూ, ఇవాళ కార్యక్రమం ఆశాంతం కూడా తిలకించి గౌరవ అతిథిగా వచ్చేటువంటి చిరంజీవి రామదాస్ గారు కూడా రావటం సంతోషంగా భావిస్తూ, చాలామంది కళాకారులు ఒక సమాహార కళలాగా, కలెక్టివ్ ఆర్ట్ లాగా ఈ విశాల వేదికలో రవీంద్ర భారతిలో ఉండటం సంతోషంగా భావిస్తూ, ఈ సమయంలో కూడా ఇంతమంది రావటం అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. V3 యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నాను. నేను డాక్టర్ లయన్ బాబును, గ్లోబల్ ఉమెన్స్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్. లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ, దివ్యాంగులకు కానీ, హెల్త్ క్యాంపులు కానీ, ఈ మహిళా దినోత్సవం అనేది ఎంతో పండుగగా జరిపినాము. ఈరోజు 100 సంవత్సరాల నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసి పింగళి వెంకయ్య గారు మన ఆంధ్రులు చేసినాడు. అందువల్ల ఈ ఫెస్టివల్ చేసినాం. దీనివల్ల ఉన్నతమైన మహిళలందరికీ అవార్డులు పనిచేయడం అనేది, దీని మహిళలు ఎంతో మాతృమూర్తులు అందరికీ మన ప్రతి ఒక్కరు ఎంతో ఓపిక శ్రమతో ఉన్నంత ఇంతవరకు ఉన్నవారు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. యోగా అనేది వాళ్ళ రోజున చాలా అవసరం. ఈ దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తీసుకునే గాలి నుండి, తినే ఆహారం నుండి, పీల్చే గాలి వరకు కూడా అన్నీ కూడా కలుషితమై ఉన్నాయి. యోగా ఈజ్ ఏ ఇండియన్ ఏషియన్ ట్రెడిషన్. ఇట్ ఎంబోడీస్ బాడీ అండ్ మైండ్, థాట్ అండ్ యాక్షన్ అండ్ హార్మోనీ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్. By changing our lifestyle and creating consciousness, it can help us to deal with climate change. Jai Gurudev. Thank you for. నా పేరు నాగరాజు. కర్ణాటక ప్రియాంక అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మంది. మేము టీడీపీ అయిన ప్రాజెక్టు 4 నుంచి 14 వర్షం పిల్లోళ్ళకి ట్యూషన్ ఇస్తూ ఉంటాము 2 అవర్స్ తెలంగాణలో. నెక్స్ట్ ముందు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇది లాంచ్ చేస్తూ ఉంటాము. లాంచ్ అయ్యింది, కానీ ఇంకా కొందరు పెండింగ్ ఉంది, చేస్తూ ఉంటాము. ఆమెకి ఉమెన్స్ స్కిల్ డెవలప్మెంట్, టైలరింగ్ ఇచ్చేస్తూ ఉంటాము. నియర్ బై 1 crore వరకు సబ్సిడీలో మిషన్లు ఇస్తామని మేము ప్లాన్ ఉంది. అది లాంచ్ అవుతూ ఉంది తెలంగాణ స్టేట్కి. ఆమెకి డ్రిప్ ఇరిగేషన్ 90%. ఈ తెలంగాణ స్టేట్కి 3 ప్రాజెక్టు మన లయన్ మేరీ బాబుతో, ఆమెకి వేదవ్యాసు ఇద్దరు దారులో నేను లాంచ్ చేస్తూ ఉంటాను. ఈ కార్యక్రమం ధన్యవాదాలు బాగా చేసిండు. ఉమెన్స్ వింగ్, ఆపద నుంచి హ్యాండిక్యాప్డ్స్, హార్ఫనేజ్, ఆమెకి ఉమెన్స్ వింగ్లో బాబు సారు మంచి ఇది చేసిండారు. దానికి ತುಂಬ థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళ మార్గదర్శనము మనకి ఇంకా కావాల్సి పడుతుంది. వాళ్ళ జతలో మేము చేరుకొని అన్ని ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ డెవలప్మెంట్ చేసేకి ప్లాన్లో ఉన్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మదాసు తేజావత్. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
అసెంబ్లీ ఏరియా సెంట్రల్ జోన్లో చేస్తున్నాను. ఈరోజు మన లైన్ డాక్టర్ బాబురావు గారి నాయకత్వంలో, అదేవిధంగా డాక్టర్ నీరజాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా 100 ఇయర్స్ నేషనల్ ఫ్లాగ్ ఫెస్టివల్ ఘనంగా జరిపారు. ముఖ్యంగా 100 సంవత్సరాలు మనం మూవెన్నెల జెండా చేసుకున్న సందర్భంగా శుభ సందర్భాన పింగళి వెంకయ్య గారిచే రూపకల్పన చేయబడి కరెక్ట్గా ఈ రోజుకి బెజవాడలో గాంధీ గారి సమక్షంలో బుధవారానికి ఈ రోజుకి వాళ్ళు సమర్పణ చేశారు. కాబట్టి దానికి 100 సంవత్సరాలు పూర్తి సందర్భంగా మన జాతీయ పతాక అభిమానులు ప్రపంచంలోనే అటువంటి పతాకం లేదని, తర్వాత దాంట్లో ఒక అశోక్ చక్రమాన్ని ధర్మచక్రాన్ని పొందుపరిచారు. ఆ ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. నీతి, న్యాయం, ధర్మం అవన్నీ ఆకులుగా ఒక చక్రంలా ఉంటాయి. మనకు 24 గంటలు ఎలా ఉంటుందో మన భారతదేశాన్ని కూడా ఆ చక్రము అలా అన్ని నీతి నియమాలతో ధర్మాలతో భాసిల్లాలని పెద్దలు పింగళి వెంకయ్య గారి రూపకల్పనలో ఏర్పడిన జాతీయ పతాకం ఈ రోజుతో 100 ఇయర్స్ అయిన సందర్భంగా మన లైన్ బాబురావు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఎందరో మహిళామూర్తుల్ని వారు వేదిక మీద తీసుకొచ్చి వారు చేసినటువంటి నైపుణ్యత ఉన్నటువంటి స్కిల్ని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వటం, అదేవిధంగా వికలాంగులకు కావాల్సినటువంటి చేయూతను ఇవ్వటటువంటి దయార్థ హృదయం కలిగిన మిరియం బాబురావు గారి వారి టీం అందరికీ పేరు పేరున వందనం, కృతజ్ఞతాభివందనం తెలియపరచుకుంటున్నాను. ఇటువంటి చక్కటి ప్రోగ్రాంలో నేను పాల్గొనటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు చేసి దేశానికి మనకు మూవెన్నెల జెండకు ఎంత ముద్దుగా మన ఎన్నో వేల కోట్ల మందికి ఆ జాతీయ పతాకం ఎలా కలిపిందో ఆ రకంగా వారి జాతీయ తత్వాన్ని మన హర్షణీయంగా అభినందనీయంగా మనం ఈరోజు కొనియాడక తప్పదు. ఇలాంటి ప్రోగ్రాంలో ఇంకా ఎన్నో చేసి వారు ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలకి మా చేయూత కూడా ఎప్పుడు ఉండి మిరియల్ బాబురావు గారితో మేము కూడా వారి సేవా కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం మాకు మళ్ళీ ఇంకా కలగాలని ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ వారి టీం అందరినీ మరొకసారి అభినందిస్తూ జై హింద్. నా పేరు నీరజారెడ్డి. ప్రొఫెషనల్లీ ఐఎమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. ఇప్పుడు ఈ సూపర్ ఉమెన్ రోల్ మోడల్స్ అనే గ్రూప్ని నేను 2019లో స్టార్ట్ చేశాను. నా ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలని, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని, ఇంకా అదర్ ఉమెన్ చేసే యాక్టివిటీస్ చూసి కూడా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలని, ఒకరిని చూసి ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకొని ఇంకా ఈ ప్రపంచంలో లేడీస్ అనే వాళ్ళు ధైర్యంగా ఉండి వాళ్ళు బాగుంటే సమాజం మొత్తం బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళ ఇల్లు బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ, ఒకరికి హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ సమాజానికి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతామని ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఈ ప్రయత్నంతో ఈ ప్రోగ్రాం ఈరోజు చేశాను. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయనంత గొప్పగా ఈరోజు ప్రోగ్రాం జరిగింది. దానికి మీ అందరి సపోర్టే కారణం. అదన్నీ నేను లైఫ్లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా నేను చెప్పుకోవచ్చు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ప్రతి ఒక్కరితో ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రోగ్రాంకి మన హెల్త్ మినిస్టర్ సార్ ఈటెల రాజేందర్ సార్ కూడా వచ్చారు. మనందరికీ వారి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళారు. అవన్నీ కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అందరి మీద మంచి ఎఫెక్ట్ చూపించి మనందరం లైఫ్లో ఇంకా గ్రో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా చిన్న ఏవైనా నేను చేయలేకపోయి ఉంటే అందరికీ నా వైపు నుంచి పెద్ద క్షమాపణ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను.